రెడీ అయిపోయినాయి క్రిస్పీ గారెలు. క్రిస్పీగా గారెలు వేయడం రెడీ అయిపోయింది. రెడీ. ఇప్పుడు నేను గారెలు వేయడానికి మినపప్పు నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. 4 గంటల క్రితం నానబెట్టుకున్న మినపప్పు ఇది. ఇప్పుడు మినప గారెలు వేసి చూపిస్తాను మీకు. చూడండి, మినప గారెలు క్రిస్పీగా రావాలంటే 1 స్పూన్ బియ్యము 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి అన్నమాట. అప్పుడు మీకు గారె వేసేటప్పుడు కూడా కలర్ చేంజ్ అవుతుంది, చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ గారెలు పిండి రుబ్బి మీకు గారెలు వేసి చూపిస్తాను. చూడండి, ఈజీగా మినప గారెల పిండి రుబ్బడం అయిపోయిందండి. నేను ఇప్పుడు గారెల పిండిలో ఏం వేస్తున్నానో చూడండి. ముందర జీలకర్ర, నేను ఈ పిండి రుబ్బేటప్పుడే ఉప్పు కూడా వేసేసాను. జీలకర్ర వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నా, కొంచెం అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు. శుభ్రంగా ఈ పిండి చేయితోనే కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా రుబ్బుకున్నానో గారెల పిండి. శుభ్రంగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వేసి గారెల పిండి రెడీగా కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను గారెలు వేస్తాను, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు గారెలు వేయాలి కాబట్టి ఒక ప్యాన్ తీసుకున్నాను. గారెలు వేయడానికి నేను మంచి పల్లీల నూనె, వేరుశనగపప్పు నూనె వాడుతున్నాను. చూడండి, పీనట్ ఆయిల్. నూనె మరిగింది. ఇప్పుడు నేను గారెలు వేస్తున్నాను. గారెలు వేగిపోయాయి. ఒక్కసారి ఇట్లా తిప్పి మీకు చూపించడానికి తిప్పుతున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వేగిపోయినాయో, క్రిస్పీగా మినప గారెలు రెడీ. వేడిగా గారెలు రెడీ. వేడిగా గారెలు రెడీ అయిపోయినాయి. దానికి పల్లి పచ్చడి, కరివేపాకు పొడితో తింటే చాలా బాగుంటది.